ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంత వేధించినా భయపడేదే లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు ఇలా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సిట్ అధికారులు బరితెగించి చేస్తున్న అక్రమ విచారణలు, పెడుతున్న కేసులు, అరెస్టులను తాము న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాము అని మిథున్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి అడ్డగోలుగా కేసులు పెట్టి జగన్ చుట్టూ ఉండే నేతలను బెదిరించే కార్యక్రమానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయ కక్ష తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ కేసుని రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో వారిని అరెస్ట్ చేస్తే ఈ రాజకీయ పార్టీని మనం తొక్కేయొచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక అపోహతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి పన్నినటువంటి పన్నాగం ఇది. చంద్రబాబు లోకేష్ కూటమి కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో ఇరికించాలని చూస్తున్నారన్నారు చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ఆ మద్యం స్కామ్ తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా, మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయొచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు బనాయిస్తున్నది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని టీడీపీ కూటమి ప్రభుత్వం వేధించడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. టీడీపీ కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తప్పక బుద్ధి చెబుతారన్నారు. మిథున్ రెడ్డి గారు నేరం నిరూపితం కావాల్సింది కోర్టులో. కోర్టు చెప్తుంది ఎవరు తప్పు చేశారు లేని విషయం పట్ల. దానికి సాక్ష్యాలని వీళ్ళు ఇవ్వాలి. సాక్ష్యాలను తయారు చేస్తున్నామని చెప్తారు. నాకు అర్థం కాదు. సాక్ష్యాలను తయారు చేయడం ఏందో, సాక్ష్యాలు ఎతుకుతున్నామని అంటుంటారు. వెతికే సాక్ష్యం ఏందో నాకు అర్థం కాదు. సో ఈ మిథున్ రెడ్డి గారి పట్ల, ఈ మిథున్ రెడ్డి గారే కాదు, అందరూ చాలామంది నాయకుల పట్ల, నిజంగా మంచి నాయకుల పట్ల తమకున్న కక్షని ఈ విధంగా చూపించడానికి ఖండిస్తా ఉన్నాం. కూటమి సర్కార్ వైఫల్యాలపై మాట్లాడిన వారిని టార్గెట్ చేసి అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలంటూ తనకు ఇచ్చిన నోటీసులు రాజకీయ కక్షల్లో భాగమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు, ఈ కేసులు అనేది మన దేశవ్యాప్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ పైన ఒక రకమైన బ్యాడ్ అభిప్రాయం ప్రజల్లో కాదు, అన్ని స్టేట్లో కూడా మన యొక్క స్టేట్ ని చూస్తూ ఉండరు. తప్పుడు కేసులు తప్ప, కక్షపూరితమైన కేసులు తప్ప నిజమైన కేసులు ఎక్కడ పెట్టట్లేదు. ఏపీలో కక్ష సాధింపులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కీలక నేతల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ అనుచరులు కానీ, వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు 14-19లో మధ్యలో వాళ్ళ మీద నమోదైనటువంటి కేసులు 7 కేసులు ఉన్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు కూడా ఉంది వాళ్ళ మీద. ఈ కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్లతో పాటు పోతిన మహేష్, గురుమూర్తి లాంటి మరెంతో మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అంశంపై స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, పాలన చేతగాక ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.